నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. 2047 కల్లా భారతదేశంలో అగ్రికల్చర్ రైతుల తలసరి ఆదాయాన్ని 6 రెట్లు పెంచాలి అనే ఒక లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. అందులో ప్రధానమైనటువంటి భూమిక పోషించబోతోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అగ్రికల్చర్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మధ్య ఉన్నటువంటి లింక్ ఏంటి, ఎలా అనుసంధానం చేస్తారు, రైతుల్ని అందులో ఎలా ఇన్వాల్వ్ చేస్తారు, రైతే రాజుగా ఎలా మారబోతున్నారు. మనతో పాటుగా ఉన్నారు యంగ్ సైంటిస్ట్ అవార్డు విన్నర్ వెంకీ నాయుడు గారు. హలో అండి వెంకీ, నమస్తే. సో కంగ్రాచులేషన్స్, యంగ్ సైంటిస్ట్ అవార్డు విన్నర్. అందులోనూ కూడా మీరు అగ్రికల్చర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఫోకస్ చేశారు. సో ఇప్పుడు భారతదేశం అగ్రికల్చర్ అంటే అందులోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెండింటిని ఎలా అనుసంధానం చేస్తోంది? సో ఇప్పుడు మనం మోస్ట్గా ఎక్కువ సార్లు వినే వర్డ్ మీరు అన్నట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అలానే ఎక్కువగా ట్రెండింగ్లో ఉన్న వర్డ్ ప్రతి సిచ్యువేషన్లో కూడా రైతులు. సో ఈ అగ్రికల్చర్కి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి లింక్ ఎలా ఫామ్ చేస్తున్నారంటే టెక్నాలజీ ఇంటూ ద ఫార్మింగ్. అంటే టెక్నాలజీని యూజ్ చేసి మన దగ్గర ప్రజెంట్ ఉన్న పెస్టిసైడ్స్ రెడ్యూస్ చేయడం, ఉన్న తక్కువ భూమిలోనే పంట పెంచడం ఎలా అనేది మనకు చేస్తున్నాం. దాన్ని ఎలా తీసుకుంటారు ఎగ్జాంపుల్గా అంటే, సో అడ్వాన్స్డ్ కంట్రీస్లో మనం చూసుకుంటే చైనా ఫస్ట్ ఉంది ప్రొడక్షన్లో. సో అంటే దాని తర్వాతనే మన 4th ప్లేస్లో ఉన్నాం ఇండియా. 1000 మెట్రిక్ టన్నులకు పైగా ఉంది కదా. సో అంటే దాన్ని మనం పెంచాలి ఇండియాలో కూడా అంటే వాళ్ళ ఫార్మింగ్ సిస్టంలో వర్టికల్ ఫార్మింగ్. సో వర్టికల్ ఫార్మింగ్ అనేది ఎక్కువ వాడుతున్నారు. అంటే తక్కువ దాంట్లో ఎక్కువ పంట పండించడం ఎలా, వర్టికల్ ఫార్మింగ్. అలానే వాటర్ యూటిలైజ్ తక్కువ చేసి పండిస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే మోస్ట్లీ లైక్ పంటకు వచ్చే డిసీజెస్ ఎక్కువగా వచ్చేది ఒకటి వాటర్ ద్వారా వస్తుంది, పొల్యూటెడ్ వాటర్ యూజ్ చేయడం, అండ్ ఆల్సో అంటే ఆ నేలకి సూటబుల్ పంట వేయకుండా వేరేది వేయడం వల్ల. కాబట్టి దాన్ని చెక్ చేయాలి అంటే నార్మల్గా అంతకుముందు లైక్ అక్కడ ఉన్న మట్టి తీసుకెళ్ళి కొంత టెస్ట్ చేసేవాళ్ళు సైంటిస్టులు. ఇప్పుడు కూడా చాలా వరకు సాయిల్ టెస్టింగ్ జరుగుతుంది. ఇప్పుడు దానికి అడ్వాన్స్మెంట్స్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాడ్ చేస్తున్నారు. అంటే ఆల్రెడీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అల్గరిథం అని ఉంటుంది. మనం బాడీలో అంటే లైక్ మన బ్రెయిన్లో మనం ఎలా అయితే రికగ్నైజ్ చేస్తున్నామో, ఎగ్జాంపుల్ మన ఫ్రంట్లో ఒక బౌల్లో ఒక 4 ఫ్రూట్స్ పెట్టాం అనుకున్నాం, పండ్లు. మనం ఎలా ఐడెంటిఫై చేస్తున్నాం, దాని కలర్, టెక్స్చర్ ఎలా ఉంది, దాని స్మెల్ ఎలా ఉంది, దాన్ని బేస్ చేసుకుని మనం ఐడెంటిఫై చేస్తున్నాం. అంటే మన బ్రెయిన్లో ఆల్రెడీ చాలా ఫ్రూట్స్ మన బ్రెయిన్లో స్టోర్ అయినాయి, ఇమేజెస్, దానికి ఇన్ఫర్మేషన్. అలానే ఈ అల్గరిథమ్స్ కూడా అలా ట్రైనింగ్ ఇచ్చేసి అంటే డిఫరెంట్ సాయిల్స్ మీద టెస్టింగ్ చేసేసి దాని యొక్క ఇన్ఫర్మేషన్ డేటా అనేది మనం అల్గరిథమ్కి ఇస్తాం. ఓకే, అది దాన్ని బేస్ చేసుకుని దాని యొక్క ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని ఈ సాయిల్ యొక్క ఇన్ఫర్మేషన్ దానికి ఐడెంటిఫై గానే ఈ పర్టికులర్గా నేల అనేది ఇలాంటి పంటలు వేస్తే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందనేది దాన్ని సజెషన్ చేస్తుంది. అంటే సజెషన్ చేసిన తర్వాత మళ్ళీ హ్యూమన్ డెసిషన్స్ కూడా ఉంటాయి కంపల్సరీ. అంటే సైంటిస్టులు చేసే వర్క్ కూడా ఇది. అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకు కంపల్సరీ అవసరం అవుతుంది. అయితే వెంకీ గారు, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, వాటర్ని తక్కువ యూజ్ చేయడం. మన దగ్గర పడినటువంటి వరి అనేది మెజారిటీ ఉంది, ఆ తర్వాతే గోధుమ ఉంది. వరి అంటే నీళ్ళే ఎక్కువ కావాలి కదా. సో ఇప్పటికీ ఎక్సెస్ ప్రొడక్షన్ అయిపోయింది, నిల్వలు బాగా పెరిగిపోయాయి కాబట్టి కొంతకాలం వరిని వేయకపోయినా పర్లేదు. బట్ మేజర్ అంతా రైతులు ఆలోచించేది వరి గురించి ఆలోచిస్తారు, ఫస్ట్ ప్రయారిటీ. ఎంత మీరు అంతర పంటలు అన్నప్పటికీ, ఆల్టర్నేట్ క్రాపింగ్ అన్నప్పుడు, ఇవన్నీ చెప్పినప్పటికీ ఇంకా అంత మ్యాసివ్గా రీచ్ అవ్వలేదు కదా. సో దాన్ని ఎలా కమ్యూనికేట్ చేసి చెప్పగలుగుతున్నారు? సో అంటే అదే అండి, ఇప్పుడు అసలు వాటర్ అనేది 2 టైమ్స్ నార్మల్గా మెరక పంటలు ఉంటాయి వాటర్ వేసి. సో వాటర్ వేసి దాంట్లో ఎక్కువగా మనం చెరకు ఒకటి వరి వాడుతున్నాం. దాంట్లో వాటర్ తక్కువ తీసుకునే విధంగా దీన్ని జనరేట్ చేయగలిగితే మనం, అంటే అలాంటి సీడ్స్ మనం తయారు చేయగలిగితే, వంగడాలని కొత్త వాటిని మనం సైంటిస్టులు దాన్ని ఇన్వాల్వ్ చేయగలిగితే అప్పుడు ఏమవుతుందంటే మనకు మామూలుగా తెలంగాణ తీసుకున్న, ఆంధ్ర తీసుకున్నా కూడా కొన్ని ప్లేసెస్లో ఒక పంటే వేస్తున్నారు. అంటే వర్షాకాలం వేసే పంట వేస్తున్నారు, వేసంగి వేయలేకపోతున్నారు. ఏంటంటే వాటర్ సోర్స్ లేక, అంటే పంటకాలంలో వాటర్ రాకపోవడం. అని అదే సెకండ్ పంటగా మనకి ఈ వాటర్ తక్కువ వాడినట్లయితే ఆటోమేటిక్గా మనకి సెకండ్ టైం కూడా మనం పండించగలుగుతాం. దానికోసం కొత్తగా సైంటిస్టులు రీసెర్చ్ చేస్తున్నారు. లైక్ మనకి ఎలా అయితే గోధుమకి తక్కువ వాటర్, దానికి అంత వాటర్ అవసరం ఉండదు, సేమ్ అలానే వరి కూడా అదే పద్ధతిలో తయారు చేసే ప్లానింగ్లో ఉన్నారండి. అప్పుడు మనకి వాటర్ తక్కువ యూజ్ అయితే పంట ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది మనకి.
సో యూజువల్గా అగ్రికల్చర్ రైతులు అనగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి వీళ్ళకి ఇంత లింక్ డైరెక్ట్గా ఎలా ఉంటుంది? వాళ్ళు డైలీ అప్డేట్స్ చూసుకుంటారా, లేకుంటే అంత అప్డేటెడ్గా ఉన్నారా, టెక్నాలజీ ఫ్రెండ్లీగా వాళ్ళు ఉన్నారా అనేది ఉంటుంది. ఏఐ అనేది కేవలం అగ్రికల్చర్ అంటే పంట వేయడం, పంటకు సంబంధించినటువంటి ఉత్పత్తి పెంచుకోవడం, దీనికి సంబంధించి ఉంటుందా, ఏ రంగాల్లో ఉంది అసలు? ఇక్కడ ఏఐ అనేది రైతులకి సంబంధించిందండి. ఒకప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్షం ఎప్పుడు వస్తుంది అనేది గెస్ చేయవాలి. చాలా మంది రైతులు మనం ఇప్పటికి చూస్తున్నాం, సడన్గా వర్షం వచ్చేసి పంట ఆరబెట్టినప్పుడు వర్షం పడి తడిచిపోయి పాడైపోవడం. ఇలాంటి వాటి కోసం ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఎప్పుడు కూడా న్యూస్ చూసుకుంటూ కూర్చోలేరు. గవర్నమెంట్ ఏమంటుంది, న్యూస్ ఛానల్స్ కూడా మనం పబ్లిష్ చేస్తున్నాం, మనం మ్యాక్సిమం హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అది రైతులకు ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి అంటే వెళ్ళట్లేదు. సో దానికి అడ్వాన్స్మెంట్స్గా ఏఐ అనేది ముందే ప్రిడిక్ట్ చేయగలుగుతుంది. అంటే రాబోయే కాలాన్ని క్లైమేట్ సిచ్యువేషన్ అంటే వాతావరణంలో ఉన్న తేమని, వేడిని, గాలి వచ్చే స్పీడ్ని అనాలిసిస్ చేసేసుకొని రాబోయే 2 రోజుల్లో మనకి వర్షం ఉంటుంది అనేది ముందే ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. రాబోయే 2 రోజులు అని చెప్పిన తర్వాత కూడా 1 డేలో వచ్చినవి కూడా ఉన్నాయి. కానీ ఏఐ అనేది దానికన్నా యాక్యురేట్గా రానున్న 2 గంటల్లో లేదా 20 నిమిషాల్లో వర్షం వస్తుందన్న విషయాన్ని కూడా మనకి ఇన్ఫర్మేషన్ చేస్తుంది. దాన్ని సో మేము అంటే మా ఓన్గా మేము ఒక యాప్ తయారు చేస్తున్నామండి. రైతే రాజు అనే ఒక ఆర్గనైజేషన్ ట్రస్ట్ ఫామ్ చేసాం. దాని త్రూ ఏంటంటే అలర్ట్ ప్రతి మొబైల్లో ఇవాళ ప్రతి విలేజ్లో చూసుకుంటే ప్రతి ఫార్మర్ ఇంట్లో స్మార్ట్ మొబైల్ ఉంది. దానికి అలారం సిస్టమ్ అంటే ఒక వాయిస్ అనౌన్స్మెంట్ డైరెక్ట్గా వితౌట్ పర్మిషన్, అంటే మన మొబైల్ ఆన్ చేసి ప్లే చేస్తేనే వాళ్ళ సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ వస్తున్నాయి మనకి. అలా కాకుండా ఆటోమేటిక్గా ప్లే అవుతుంది. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ లో అంబర్ అలర్ట్ అనేది ఒకటి ఉంటుంది, ఎవరైనా మిస్ అయిపోయారు, ఏదైనా యాక్సిడెంట్ అయింది అనుకున్నప్పుడు గూగుల్ వాయిస్ మనం వాడుతున్నాం, అలెక్సా వాడుతున్నాం, సేమ్ అదే సిస్టంలో ఇలా పెడితే బెటర్గా ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు అలర్ట్ అయిపోతారు. అలానే రైతులకు ఏఐ ఎలా ఉపయోగపడుతుందంటే సెన్సార్ సిస్టమ్ వచ్చింది ఇప్పుడు. అంటే ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటాం మనం. ఫార్మర్ నార్మల్గా ఇంతకుముందు కరెంటు ఉన్నంత టైపు మనం అక్కడ మోటార్ వేసుకొని పొలానికి పెట్టుకొని వెళ్ళాలి. ఆ వరి పొలం నిండిపోయి సఫిషియెంట్ వాటర్ వచ్చినా లేదని చూడలేరు, అక్కడ ఉండాలి, టైం వేస్ట్ అవుతుంది. దానికి ఏంటంటే ఆటోమేటిక్ కంట్రోల్ సిస్టమ్ అనేది పెట్టాం. అంటే ఇక్కడ పొలంలో ఒక సెన్సార్ పెట్టి ఉంటుంది, దాన్ని ఫిల్ అయిపోగానే ఆటోమేటిక్గా అది మోటార్ ఆఫ్ అయిపోతుంది. దానితోనే కాకుండా ఇంకా అడ్వాన్స్మెంట్స్ టెక్నాలజీ ఏమొచ్చిందంటే ఇప్పుడు ఫార్మర్ పొలం దగ్గర ఒక కెమెరా ఫిక్స్ చేశారనుకోండి, సీసీ కెమెరా లాంటిది ఉంటుంది. అది ఫిక్స్ చేసి అది క్యాప్చర్ చేసేసి ఆ పంట కోతకు వచ్చిందా లేదా, అందరు రైతులకి టైంకి కోతకు వచ్చిందా అని తెలుసుకోవాలంటే టైం పడుతుంది. అది ఏ టైంలో కొయ్యాలి, ఒక రోజు 2 రోజులు లేట్ చేస్తే ఒక ప్రాబ్లం అవుతుంది, ముందుకు వస్తే ఒక ప్రాబ్లం అవుతుంది, చీడపీడలు ఉంటాయి, పక్షుల బెడద ఉంటుంది, సో అన్నీ ఉంటాయి. వీటికి ఏంటంటే ఈ టెక్నాలజీని యాడ్ చేస్తే ఆటోమేటిక్గా అది క్యాప్చర్ చేసి దానికి వచ్చిన డిసీజ్ కూడా ఐడెంటిఫై చేస్తుందండి. ఓకే, అంటే ఆ డిసీజ్ ఐడెంటిఫై చేయటమే కాకుండా దానికి ఎట్లాంటి పెస్టిసైడ్స్ మనం యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో మనకి ఏమైనా స్కిన్ ఎలర్జీ ఇక్కడ వచ్చింది అనుకుందాం, మనం స్కిన్ ఎలర్జీకి సంబంధించిన ఆయింట్మెంట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చిందో దాన్ని ఇక్కడ వరకే రాస్తాం, బాడీ అంతా రాసుకోం మనం. ఎందుకు అంటే దానికి ఇక్కడ వరకే చేయాలి. కానీ ఇక్కడ ఫార్మింగ్లో ఏం జరుగుతుందంటే పంటకి ఒక ఏరియాలో, ఒక ఎకరంలో తీసుకుంటే ఒక కుంట మందం మనకి డిసీజ్ వస్తే ఏరియా మొత్తం కొట్టాల్సి వస్తుంది. అంటే పెస్టిసైడ్ యూటిలైజేషన్ ఎక్కువ అయిపోతుంది. అంటే అక్కడ రైతులకి ఇన్వెస్ట్మెంట్ పెరిగిపోతుంది, తెలియక అంతా కొట్టాల్సి వస్తుంది. దీని కాన్సెప్ట్లో ఎక్కడి వరకైతే మనకి డిసీజ్ వస్తుందో దానికి ఒక ఎక్స్ట్రా కొంత ఏరియా వరకు మనం స్ప్రే చేసుకోవచ్చు. దానికి డ్రోన్ టెక్నాలజీ వస్తుంది కొత్తగా, అది ముందే క్యాప్చర్ చేసి మనకు సజెస్ట్ చేస్తుంది ఈ ఏరియాలో ఎక్కువగా ఉంది, ఆ ఏరియాలో ఎక్కువ మోతాదులో మనం కొట్టిస్తాం, లేని ప్లేస్లో లైట్గా తగ్గించేసి కొట్టిస్తారు. దానివల్ల ఏమవుతుందంటే పెస్టిసైడ్స్ అంటే మనకు వచ్చే ప్రొడక్షన్లో కెమికలైజేషన్ తగ్గిపోతుంది చాలా వరకు. మనం ఇప్పుడు ఫుడ్ తినేది మోస్ట్లీ మనకి లైక్ ఆర్గానిక్ కాదు మనం. ఎగ్జాక్ట్లీ, అందులోనూ ఆర్గానిక్ అంటే కూడా ఎంత బిలీవ్ చేయాలి అనేది కూడా డౌట్ వస్తుంది. అంటే మనం చెప్తే నమ్మి తింటున్నాం అంతే. అలాంటి ఫుడ్ టెస్ట్లో కూడా మనకి ఏఐ వాడుతున్నారు. అంటే ఒక ఫుడ్ని మనం స్టోరేజ్ ఎంతవరకు మనం స్టాక్ పెట్టగలుగుతాం. ఇప్పుడు చాలామంది మిర్చి రైతులు కానీ పత్తి రైతులు కానీ చూసినట్లయితే, వరి రైతులు కానీ, మిర్చి రైతులు ఏం చేస్తారంటే రాబోయే 2 మంత్స్లో రేట్ పెరిగిపోతుంది అనే ఉద్దేశంతో వీళ్ళు ఏసీలో అంటే గోడౌన్స్లో పెడుతున్నారు, కోల్డ్ స్టోరేజ్లో. కానీ లాస్ట్కి వచ్చరికి ఇప్పుడున్న మిర్చి ఫర్ ఎగ్జాంపుల్ 18,000 ఉందనుకుందాం, 3 మంత్స్ తర్వాత అది 12,000 అవ్వచ్చు. ఎందుకు అంటే ఈ సిస్టమ్ ఎలా వస్తుందంటే చైనా మన ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం తగ్గించింది. ఎందుకంటే వాళ్ళ టెస్టింగ్ సిస్టంలో అంటే వాళ్ళు ఫుడ్ టెస్టింగ్ చేసినప్పుడు ఇండియాలో పెస్టిసైడ్ యూటిలైజేషన్ ఎక్కువైపోయిందండి మోతాదులో. సో చైనా గవర్నమెంట్ ఏం చేసిందంటే అక్కడున్న రైతులకి ట్రైనింగ్ ఇచ్చేసి మనమే పండిద్దాం ఆ పంటని, ఇక్కడ టెక్నాలజీని యూజ్ చేసుకుందాం అని చెప్పేసి మిర్చి వాళ్ళే ఎక్కువ పండిస్తున్నారు. సో ఈ ఎక్స్పోర్ట్ ఆగిపోయినప్పుడు ఏమవుతుందంటే మన దగ్గర కాస్ట్ పెరగదు, తగ్గిపోతుంది.
కాబట్టి అక్కడ చైనా వాళ్ళు టెక్నాలజీని చాలా బెస్ట్ వేలో యూజ్ చేస్తున్నారు ఆల్మోస్ట్. దాన్ని మనం అడాప్ట్ ప్రాపర్గా చేసుకొని మన దగ్గర ఆల్రెడీ ఉంది నాలెడ్జ్, దాన్ని మనం టెక్నాలజీ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే మనం కూడా వాళ్ళకన్నా బెస్ట్ వేలో, అంటే వాళ్ళు టాప్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నప్పుడు మనం కూడా ఆ స్టేజ్కి రీచ్ అవ్వగలుగుతాం. అది ఓన్లీ పాసిబిలిటీ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ కాన్సెప్ట్ ద్వారా మనం చేయగలుగుతాం. అంటే ఎలాంటి పంట వేయాలి, ఏ టైంలో పెస్టిసైడ్స్ వాడాలి, ఏ టైంలో క్రాప్ కటింగ్ చేయాలి, దాన్ని ఏ టైంలో సేల్ చేయాలి, లేదా స్టోరేజ్ చేయాలంటే ఏ మెథడ్లో చేయాలి. మనకి మాన్యువల్ టెస్టింగ్ కన్నా కానీ మిషనరీ టెస్టింగ్ చాలా ఫాస్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఒకప్పుడు మాన్యువల్గా మనం పెస్టిసైడ్ స్ప్రే చేసేవాళ్ళం, ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీ వచ్చింది. ఈ డ్రోన్ టెక్నాలజీలో కూడా నార్మల్గా ఆపరేషన్ చేయాలి. నెక్స్ట్ సిస్టమ్ ఎలా వస్తుందంటే జస్ట్ మనం ఒక ల్యాప్టాప్లో దానికి ప్రోగ్రామింగ్ అంటే దానికి మ్యాపింగ్ ఇచ్చేసి వదిలేస్తే అదే స్ప్రే చేసేసుకుంటూ వెళ్తుంది. అంటే అయిపోగానే దగ్గరకు వస్తుంది, మనం ఫిల్ చేసేస్తే ఆటోమేటిక్గా అది వెళ్ళి స్ప్రే చేసేస్తుంది. స్ప్రే చేసిన తర్వాత మనకి పంటకు సంబంధించిన టోటల్ వీడియో కూడా క్యాప్చర్ చేసి మనకి బ్యాకప్ ఇస్తూ ఉంటుంది. ఓకే, దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనాలిసిస్ చేసి పంట యొక్క స్టేజ్ ఏంటి, దీని నుంచి క్రాప్ ఎంత రాబోతుంది ఎగ్జాక్ట్గా, అంటే ఎకరానికి 30 బస్తాలు వస్తుందా, 35 వస్తుందా, 40 వస్తుందా కూడా ముందే ప్రిడిక్ట్ చేయగలుగుతుంటే పాసిబిలిటీస్ మనకి ఏఐ ద్వారా ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఒక డ్రోన్ టెక్నాలజీ కావచ్చు, లేకుంటే ల్యాప్టాప్ కావచ్చు, ఇవన్నీ మాట్లాడుకున్నప్పుడు ఒక యాప్ అనుకున్నప్పుడు ఇవన్నిటి అవేర్నెస్ రైతులకు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం. ఇప్పుడు మీరు నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవచ్చు, కేంద్ర ప్రభుత్వం అతిపెద్ద పథకాలు ఒక విజన్ లాగా పెట్టుకొని ముందుకెళ్తుండొచ్చు, కానీ స్టేక్ హోల్డర్స్ వాళ్ళకి అవేర్ చేయాలి, ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఎలా యూస్ చేయాలనేది ఒక మెకానిజం ఉండాలి, ట్రైనింగ్ ఉండాలి. ఇదంతా లెబోరియస్ అనిపిస్తుంది, అంటే ఒక లెంతీ ప్రాసెస్ అనిపిస్తుందా, ఈజీగానే వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు? ఈజీగా అర్థం చేసుకోగలుగుతారండి. ఇక్కడ ఒక డ్రోన్ తీసుకుంటే ఎగ్జాంపుల్ ఒక రోజులో అది మినిమం టు మినిమం ఒక 15 to 20 acres స్ప్రే చేయగలుగుతుంది. ఓకే, అది హ్యూమన్ మాన్యువల్గా చేయాలి అంటే ఆల్మోస్ట్ ఆ 20 acres చేయడానికి మినిమం టు మినిమం ఒక 10 మంది కూలీలు కావాల్సి వస్తుంది స్ప్రే చేయడానికి. ఈ టెక్నాలజీని వాడటానికి ఆల్రెడీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ మన ఇండియాలో కోకొల్లలో ఉన్నారు సఫిషియెంట్. అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ మనకి ట్రైనింగ్, డ్రోన్ ట్రైనింగ్, పైలట్ ట్రైనింగ్ అనేది కూడా కాన్సెప్ట్ ఇచ్చింది. గవర్నమెంట్ ఇస్తుంది, దానికి పర్చేజ్ చేస్తే మనకి సబ్సిడీ కూడా ఇస్తుంది. అలాంటి వాళ్ళు రైతులకి హెల్ప్ చేయాల్సి వస్తుంటుంది. అంటే మనం అక్కడ ఒక జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయగలుగుతున్నాం, టెక్నాలజీని కూడా ఇంట్రడ్యూస్ చేయగలుగుతున్నాం. అక్కడ రైతులు చేయాల్సింది ఏంటండి, ఇదంతా ఆటోమేషన్. ఓన్లీ ఒక ఆపరేటర్ ఉంటే చాలు, 10 మంది ప్లేస్లో మనకి ఒకళ్ళే. అయితే అక్కడ 10 మందికి ఉపాధి పోతుంది కదా అనేది ఒకటి వస్తుంది కదా. ఉపాధి సిస్టంలోకి వచ్చేసరికి అండి, ఈ యొక్క ఏదైతే పంట ఇప్పుడు ఒక రైతు 10 ఎకరాల వరకే సాగు చేయగలుగుతాడు, టెక్నాలజీని యూజ్ చేయడం వల్ల 20 ఎకరాలు చేయగలుగుతాడు. అంటే మనకి ఎప్పుడైతే 20 ఎకరాలు చేయాలో రిక్వైర్మెంట్ కూడా ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. ఇప్పుడు చదువుకొని వాళ్ళు ఎక్కువ మంది, ఇప్పుడు మనం అడ్వాన్స్మెంట్స్కి వెళ్తున్నామండి, మ్యాక్సిమం అందరూ కూడా డిగ్రీ, బీటెక్ అలా చేస్తున్నారు. అవును, నెక్స్ట్ జనరేషన్స్. సరే మన ఫాదర్స్ వాళ్ళు చేయకపోవచ్చు, కానీ నెక్స్ట్ వచ్చే వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి దీని నుంచి అంటే ఇప్పటి వరకు చాలామంది యూత్ ఎలా ఉన్నారంటే సాఫ్ట్వేర్ జాబ్ అయితేనే జాబు, గవర్నమెంట్ జాబ్ అయితేనే జాబు. రైతులు అంటే నేను ఎప్పుడు కూడా చిన్న చూపు చూస్తున్నారు, అది కరెక్ట్ కాదు. రైతులకు కూడా ఆ స్టేజ్ రావాలంటే మీరు అన్నట్టు విజన్ 2047 2047కి కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. అంటే రానున్న 23 సంవత్సరాలు, రాబోయే 22-23 సంవత్సరాల్లో టెక్నాలజీ అనేది అందరికీ అందుబాటులో వస్తుంది. మనం ఎగ్జాంపుల్ చూసుకున్నామండి, టెక్నాలజీ అడాప్ట్ చేసుకోగలుగుతారా అనే ఉద్దేశం. ఇవాళ మేము మాది స్మాల్ విలేజ్లో చూస్తే పొలం పనికి వెళ్ళే వాళ్ళ దగ్గర కూడా స్మార్ట్ ఫోన్ ఉంటుంది, వాళ్ళకి తెలిసి వాడడం దాన్ని ఎలా యూజ్ చేయాలనేది. ఒక 6 months బేబీ కూడా దాన్ని ప్రాపర్గా యూజ్ చేస్తుందంటే మీరు అర్థం చేసుకోండి టెక్నాలజీ అడాప్షన్ ఎంత ఫాస్ట్గా ఉంది అని. అంటే టెక్నాలజీని ఎవరైనా యూజ్ చేసుకునే ఆప్షన్లోకి డెవలప్మెంట్ అవుతుంది. ఈజీ ఇంటర్ఫేసింగ్ అంటారు దాన్ని. అంటే యూఐ ఎంత ఫాస్ట్గా ఇంటర్ఫేస్ చేస్తున్నాం మనం. అంటే టెక్నాలజీ మనం ట్రైనింగ్ ఇచ్చేసి ప్రాపర్గా చేస్తే దెన్ రైతులు కూడా దాన్ని అడాప్ట్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు మీరు రైతే రాజు అనేటువంటి ఒక యాప్ గురించి చెప్పారు, అది ఓన్లీ మీరు పెట్టుకున్నటువంటి ఆ లిమిటెడ్ లొకేషన్లోనే ఉంటుందా, అందరి రైతులకి యాక్సెసిబుల్గా ఉందా? అది ఫస్ట్ మనం పైలట్ ప్రాజెక్ట్ కింద విలేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో దాని వరకు మేము టెస్ట్ చేసేసి దాంట్లో ఏమన్నా ఇంకా డెవలప్మెంట్ కావాలి, దాంట్లో సజెషన్స్, కొంతమంది రైతుల దగ్గర నుంచి సజెషన్స్, దీన్ని ఇలా చేస్తే బాగుంటుంది అంటే, రైతు వెళ్ళాడు మిర్చి దగ్గరికి వెళ్ళి ఆ ట్రీని ఒక్కసారి మనం ప్లాంట్ని ఫోటో తీస్తే ఆటోమేటిక్గా సజెస్ట్ చేస్తుంది. ఆ సజెషన్ తెలుగులో ఇస్తుంది. వాళ్ళు చదువుకునే వాళ్ళైతే ఓకే అర్థమవుతుంది, చదువుకోని వాళ్ళు అనుకోండి దానికి వాయిస్ వస్తుంది. ఓకే, ఈ పంటకి చీడ వచ్చింది, ఆడియో మెసేజ్ వచ్చింది, ఈ చీడ వచ్చింది అంటే ముడత వచ్చింది, దీనికి తెగులు వచ్చింది, ఈ పురుగు వచ్చింది, పచ్చ పురుగు వచ్చిందా, లేదా దోమకాటు పడ్డదా, ఇలాంటి సజెషన్స్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది వాళ్ళు. దీనికి ఇలాంటి మందు అంటే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే డైరెక్ట్గా మనం పెస్టిసైడ్స్ని ప్రిస్క్రైబ్ చేయకూడదు వాయిస్లో, అంటే ఆ యాప్లో ఇవ్వడానికి లేదు. వాళ్ళు ఇచ్చిన ఆ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళేసి
ఆ నియరెస్ట్ ఫెర్టిలైజ్ షాపర్ అతనికి ఇస్తే అతను లేకుంటే అక్కడ వ్యవసాయ అధికారులు కూడా అధికారులకు ఇచ్చిన గవర్నమెంట్ అది వాళ్ళు సజెస్ట్ చేస్తారు బాబు ఇంత మోతాదులో దీనికి వాడండి, ఇన్ని లీటర్స్ ఇంత మోతాదు కలిపేసి స్ప్రే చేయండి అనే సజెషన్స్ ఇస్తారు. అంటే వాళ్ళకి ఈజీ అయిపోతుంది. ఎందుకంటే పాతగా రైతులకు ఎక్స్పీరియన్స్ ఉన్న రైతులు అయితే వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు డిసీజ్. ఇప్పుడు ఏంటి యువ రైతులు వస్తున్నారు కొత్త వాళ్ళు, అంటే ఇంజనీరింగ్ చేసి కూడా యూఎస్లో అబ్రాడ్లో మాస్టర్ చేసి కూడా కొంతమంది వ్యవసాయం చేయడానికి ఇష్టపడి బ్యాక్ వస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇది ఈజీ యాక్సెస్ అయిపోతుంది టెక్నాలజీ కూడా. సో వాళ్ళందరికీ అందుబాటులోకి, ఇప్పుడు అందరికీ అందుబాటులోకి రావడానికి అది పబ్లిక్ చేద్దామనండి. మాది కమర్షియల్ కాదండి. ఎంత టైం? సో మాకు ఇంకో 2 years పడుతుందండి యావరేజ్గా. ఎందుకంటే దాని డెవలప్మెంట్ ఆ రేంజ్లో చేస్తున్నాం. డేటా ఎక్కువ వచ్చినప్పుడు అది లైక్ ఓపెన్ అవ్వాలి, స్లో డౌన్ అవ్వకుండా, లైక్ సర్వర్స్ కింద కానీ మేము ఇంకా దాన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాం సింప్లిఫై చేయడానికి. అంటే ఎక్కువగా కాంప్లెక్స్ లేకుండా ఈజీ మెథడ్లో ప్రాసెస్ చేస్తున్నాం అండి. ఇప్పుడు మీకు కేంద్ర ప్రభుత్వం యంగ్ సైంటిస్ట్ అవార్డు ఇచ్చింది కంటిన్యూస్గా 2 years. సో మీరు చేసింది ఏంటి? ఏ రీసెర్చ్ చేశారు దేంట్లో? నా పిహెచ్డి నేచురల్ నాది అండర్ గ్రాడ్యుయేషన్ బీటెక్ ఎలక్ట్రానిక్స్, ఎంటెక్ రోబోటిక్స్ చేశాను. తర్వాత నేను ఫార్మర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను, చిన్న ఫ్యామిలీ. సో మా జాయింట్ ఫ్యామిలీ, మా నాన్నగారు కంప్లీట్గా మా తరతరాలు కూడా మొత్తం వ్యవసాయం మీద. నేను ఒక్కడిని మాత్రం ఎడ్యుకేషన్గా పరంగా బయటకు వచ్చాను మా విలేజ్ మొత్తంలో కూడా. ఫస్ట్ ఎడ్యుకేటెడ్, ఫస్ట్ పిహెచ్డి కంప్లీట్ చేశాను. సో దాంట్లో నా రీసెర్చ్ ఎందుకు మనం అందరూ కూడా లేటెస్ట్ టెక్నాలజీ మీద చేసుకుంటూ వెళ్తున్నారు, టెక్నాలజీని మనం ఫార్మింగ్ మీద ఎందుకు చేయకూడదనే ఉద్దేశంతో సో నేను చేసింది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐఓటీ అనే టెక్నాలజీని ఈ పెస్టిసైడ్ అంటే లైక్ డిసీజ్ డిటెక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేశాను. అంటే లీఫ్ని మనం క్యాప్చర్ చేస్తే దానికి ఎలాంటి డిసీజ్ ఉంది, దానికి ఎలాంటి పెస్టిసైడ్స్ మనం ప్రిస్క్రైబ్ చేయొచ్చు, ఎంత మోతాదులో మనం కొట్టవచ్చు అనే దాని మీద రీసెర్చ్ చేశానండి. సో దానికి గాను మనకు గవర్నమెంట్ దానికి యంగ్ సైంటిస్ట్ అవార్డుని అలాట్ చేసింది. సో 2 years దాంట్లో అడ్వాన్స్మెంట్స్. ఫస్ట్ నేను ఓన్లీ ఏఎంఎల్ వాడాను, తర్వాత దానికి ఐఓటీ టెక్నాలజీ అంటే డ్రోనే క్యాప్చర్ చేసే విధంగా. అంటే ఫార్మర్ ప్రతి దగ్గరికి వెళ్ళి చేను మొత్తం చూడాల్సిన అవసరం, 10 ఎకరాలు ఉందనుకోండి, ఎన్ని టైమ్స్ క్యాప్చర్ చేస్తాడు? దాని బదులు డ్రోన్ తిరుగుతూ పర్టికులర్ ప్లేస్లో శాంపిల్స్ కలెక్ట్ చేసుకుంటుంది. శాంపిల్స్ కలెక్ట్ చేసుకుని దాన్ని బేస్ చేసుకొని పర్టికులర్ ఏరియాలో అదే మ్యాపింగ్ ఇచ్చేస్తుంది. ఈ మ్యాపింగ్ ఏరియాలో ఇంత ఏరియాలో దీనికి ఎక్కువగా స్ప్రెడ్ అయి ఉంది, దీనికి అగ్గి తెగులు వచ్చింది, దీనికి ఇక్కడ వరకు స్ప్రే చేస్తే సరిపోతుంది అనే ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది. సో దానికి మనం ఎప్పుడైతే పెస్టిసైడ్స్ దానికి స్ప్రే చేసేటప్పుడు మనం లిక్విడ్ ఫిల్ చేసి పంపిస్తామో అది ఆటోమేటిక్గా ఆ ఏరియాకి వెళ్తుంది, మనం ఆపరేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జాక్ట్, జస్ట్ రన్ చేసేసి హైట్ అదే ఫిక్స్ చేసుకుంటుంది, అదే తీసుకెళ్ళి స్ప్రే చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి ఈనామ్ అనేది ఒకటి కేంద్ర ప్రభుత్వమే పెట్టింది. దాంట్లో మనకి ఆ పోర్టల్లోకి వెళ్ళి మన దగ్గర ఎంత పంట ఉంది, ఎక్కడ అమ్ముకోవచ్చు, లేకుంటే ఈ ఏరియాలోనే అమ్ముకోవాలి, ఎంత ధర ఉంది, ఎంఎస్పి ఎంత ఉంది, ఇలాంటివన్నీ ఉన్నాయి. అవునండి. అదే ఒక టెక్నాలజీని యూస్ చేసుకోగలుగుతున్నారు, మెల్లిమెల్లిగా అప్గ్రేడ్ అవుతున్నారు, అప్డేట్ చేసుకుంటున్నారు అనుకున్నప్పుడు దీనికి అడాప్ట్ చేసుకోవడానికి రైతులకు ఎంత టైం పడుతుంది? ఓవరాల్గా ఇప్పుడున్నటువంటి ఏఐ టెక్నాలజీ కావచ్చు, డ్రోన్ టెక్నాలజీ కావచ్చు, వీటన్నిటిని ఎంత సమయంలో టెక్నాలజీ అడాప్షన్ అనేది రాబోయే 2030 కల్లా అడాప్షన్ చాలా ఫాస్ట్ అయిపోతుంది. ఓకే, ఇయర్ ఆన్ ఇయర్ పెరిగిపోతుంది. ఒకప్పుడు మనం ఎగ్జాంపుల్గా వరి కటింగ్ మిషన్స్ మాత్రమే వాడేవాళ్ళం. వరి గడ్డి మళ్ళీ మాన్యువల్గా మనం తోలుకొని వాములు వేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఏమైంది, దానికి మిషనరీ రోలర్స్ అదే యాడ్ చేసి రోల్ చేసేసి మనకి ఇచ్చేస్తుంది. అంటే చూడండి అడాప్షన్ ఎవ్రీ ఇయర్, సీజన్ టు సీజన్ మారిపోతుంది టెక్నాలజీ. నెక్స్ట్ జనరేషన్ రాకపోతే ఇప్పుడు మనకి పంట కటింగ్ చేసేటప్పుడు డైరెక్ట్ రైస్ వచ్చేస్తుంది. రీసెంట్గా మనం చెక్ చేసే టెక్నాలజీ న్యూస్లో అంటే జపాన్, జర్మనీ కూడా అడ్వాన్స్మెంట్స్కి వెళ్ళేసి క్రాప్ కటింగ్ చేసేటప్పుడు డైరెక్ట్గా సపరేట్ చేసింది, సెగ్రిగేట్, డైరెక్ట్ రైస్ వచ్చేస్తుంది. అంటే అలా అడాప్షన్ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోతూనే ఉంటుందండి. రైతులు ఇప్పుడు హ్యూమన్ నాలెడ్జ్ కామన్, అందరికీ ఈక్వలే, అది బీటెక్ చేసినా అదే ఉంటుంది. కాకపోతే టెక్నికల్ నాలెడ్జ్ ఉండొచ్చు, చదువుకోవడం తెలుసు, కానీ వీళ్ళ బ్రెయిన్ ఫాస్ట్గా వర్క్ చేస్తుంది, ఎందుకంటే వాళ్ళకి ఫార్మింగ్ మీద ఉన్న నాలెడ్జ్ వేరు. సో దానికి ఏంటంటే వాళ్ళు అసోసియేట్ అయ్యి ఉంటారు, పర్యావరణంతో, వెదర్తో కనెక్ట్ అయి ఉంటారు. వాళ్ళ నాలెడ్జ్ ప్రకారం మనం ఇది ఒక్కసారి చెప్తే వాళ్ళు క్యాచ్ చేసేయగలుగుతారు. దీన్ని ఇలా ఇచ్చేయాలి, దీన్ని ఇలా చేయాలని చెప్తే సరిపోతుంది. టెక్నాలజీ అడాప్షన్ చాలా ఫాస్ట్ ఉందండి. 1950లో మనకి మోటార్ బావిలు ఉండేవి, అవి వేరు. దాని నుంచి మనం మోటార్స్ దగ్గరికి వచ్చాం. మోటార్స్ దగ్గర నుంచి ఇప్పుడు బోర్వెల్స్ అయిపోయినాయి, బోర్వెల్స్ నుంచి స్ప్రింక్లర్ సిస్టమ్, సో అగ్రికల్చర్ స్ప్రింక్లర్ సిస్టమ్స్ వచ్చాయి. టెక్నాలజీ అడాప్షన్ అనేది ఫార్మర్స్ ఎంత తొందరగా అంటే ఇప్పుడు జనవరికి జూన్కి ఎంత డిఫరెన్స్, 6 months అనుకుంటున్నాం మనం. వాళ్ళు ఒక పంటకి తేడా వస్తుందండి, 4 monthsలో పంట తీస్తారు. ఆ టైంకి నెక్స్ట్ టెక్నాలజీ యూజ్ చేసుకుంటారు. దాన్ని గవర్నమెంట్ కూడా ప్రమోట్ చేస్తూనే ఉంటుంది, వెబ్సైట్స్ యూజ్ చేసుకోమని చెప్పేసి. అలానే నియరెస్ట్ అగ్రికల్చర్ సైంటిస్టులు ఉన్న వాళ్ళతో వెళ్ళి అప్రోచ్ అవ్వమంటుంది. దాని బదులు నేను అనుకునేది ఏంటంటే ప్రతి బీటెక్ స్టూడెంట్కి
మోస్ట్ ఆఫ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనేది ఫార్మర్సే ఉంటారు 90%. ఈ అగ్రికల్చర్ టెక్నాలజీని గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక సబ్జెక్ట్ లాగా పెట్టేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే భవిష్యత్తులో వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్ సైడ్ వెళ్ళాలనుకుంటే వెళ్తారు, లేదు అంటే అగ్రికల్చర్ వాళ్ళు ఫార్మింగ్ చేసుకోవాలని చేసుకోగలుగుతారు. 2 ఆప్షన్స్ మనం ఇవ్వగలుగుతాం. అప్పుడు టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం కన్నా స్ప్రెడ్ చేయడం చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఎగ్జాక్ట్లీ. టెక్నాలజీ ఒక సబ్జెక్ట్ మనం మొత్తం కూడా బీటెక్ మొత్తం మన ఇట్లా ఒక సబ్జెక్ట్ ఇంట్రొడ్యూస్ చేయమంటున్నాం. సో దానికోసం మేము రైతేరాజు అనే ఒక ఆర్గనైజేషన్ ద్వారా ఆల్మోస్ట్ చాలా గవర్నమెంట్ ఆఫీసర్స్ని కలిసి కలెక్టర్స్ని కలిసి చెప్పాము కూడా, సార్ ఈ కాన్సెప్ట్ పెట్టండి, ఇంజనీరింగ్ అంటే ఓన్లీ టెక్నాలజీనే కదా, టెక్నాలజీని అగ్రికల్చర్లోకి ఎలా యూజ్ చేయాలి అనేది ఒక కాన్సెప్ట్ ఒక సబ్జెక్ట్ పెట్టండి అని చెప్పేసి కూడా. ఎలా అయితే ఇప్పుడు బీఎస్సీ అగ్రికల్చర్ అనేది కనిపిస్తోంది, బీటెక్ లో కూడా అగ్రికల్చర్. సో బీఎస్సీ అగ్రికల్చర్ అంటే ఇక్కడ చాలామంది ఓన్లీ సైంటిస్టులు వెళ్ళే వాళ్ళు చేస్తారు, అంటే బైపీసీ ఇంటర్మీడియట్లో బైపీసీ చేసి వెళ్తారు. కానీ ఎంపీసీ చేసి వచ్చే వాళ్ళు బీటెక్ బ్యాచిలర్ ఇన్ టెక్నాలజీ. సో దానికోసం గవర్నమెంట్ అగ్రి బీటెక్ అని కొత్తగా వస్తుంది. సో అగ్రి బీటెక్ అంటే సేమ్ టెక్నాలజీ విత్ అగ్రికల్చర్ కనెక్ట్ చేస్తుంది. కానీ అంతమంది అందరూ కూడా బ్రాంచ్ తీసుకోవడానికి అవకాశం ఉండదు. దాని బదులు అన్ని బ్రాంచెస్లో ఒక సబ్జెక్ట్ మనం ఇంట్రడ్యూస్ చేయగలిగితే అందరికీ అవేర్నెస్ వస్తుంది. యూజువల్గా ఇప్పుడు మీరు అగ్రి బీటెక్ అనేది ఫ్యూచర్ గురించి చూసుకుంటారు, కెరీర్ పరంగా బాగుంటుందా లేదా అనేది, అగ్రికల్చర్ మీద అంత ఇన్వెస్ట్ చేయవచ్చా, 4 years చదవచ్చా, మిగతా వాళ్ళకి అంత ఈజీగా సెటిల్ అయిపోతారు, ఇవన్నీ డౌట్లు ఉంటాయి. కాబట్టి సో మీరు చెప్పిన ఈ సజెషన్, మీరు ఎలాగో కేంద్ర ప్రభుత్వం దాకా వెళ్ళారు, అక్కడ అవార్డు కూడా తీసుకున్నారు, కాబట్టి వాళ్ళకి ఏమైనా సజెస్ట్ చేశారు అక్కడ కేంద్ర ప్రపోజల్ ప్రిపేర్ చేస్తున్నాం అండి. దాని లైక్ ఒక సబ్జెక్ట్ మనం ఇంట్రడ్యూస్ చేయాలి అంటే కంపల్సరీ దానికి ఏఐసిటి నార్మ్స్ అవాయిడ్ చేయాలి. ఏఐసిటీకి వెళ్ళాలంటే యూజీసీ నుంచి అప్రూవల్స్ రావాల్సింది. సో దానికోసం మనం ఏంటంటే మేము గవర్నమెంట్కి ప్రపోజల్ పెడుతుంది. దానికి సిలబస్, అసలు రియల్ టైంలో అగ్రికల్చర్ కావాల్సిన టెక్నాలజీ ఏంటి, దానికంటూ సిలబస్ ఏంటి, దానికి ల్యాబొరేటరీ ఏం కావాలి అనేది మేము ఒక ప్రొఫార్మా ప్రిపేర్ చేస్తున్నాం. అది వన్స్ ప్రిపేర్ అయిన తర్వాత ప్రపోజల్ రిక్వెస్ట్ పెట్టేస్తాం. గవర్నమెంట్ డెసిషన్ ఎంతవరకు తీసుకుంటుంది అనేది వెయిట్ చేసి చూడాలండి. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ వెంకీ నాయుడు గారు. బెస్ట్ విషెస్ టు యూ. నిజంగానే ఒక బ్రైట్ ఫ్యూచర్ అనేది నాట్ ఓన్లీ భారతదేశానికే కాదు, అగ్రికల్చర్ పరంగా కూడా ఒక కాంపిటీషన్ అనేది డెవలప్ అవుతుంది. అండ్ ఇతర దేశాలతో కూడా మనం కంపీట్ చేసుకోవచ్చు. టాప్ 10లో మనం టాప్ 4లో మాత్రమే ఉన్నాం. టాప్ 10కి రీచ్ అవ్వడానికి కూడా టెక్నాలజీ యూజ్ అవుతుంది, అందులో రైతుల భాగస్వామ్యం కూడా కావాలి. థ్యాంక్ యూ సో మచ్. బెస్ట్ విషెస్ టు యూ అండి.